Axis Dental Care, Multi-Speciality and Implant Center, daily free checkup by Dr. Salim Malik. Timings 10 a.m. to 9 p.m. Sunday also open. Address Clock Tower beside Rahmat Masjid HR Complex, first floor SBI Main Branch Road, Mehboob Nagar. Contact 8522943048. నమస్తే NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. తాడిత పీడిత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన ఆధునిక భారతదేశంలో తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతి వేడుకలు చేయటకు ఆస్కారం ఉంటుందని, అలాగే ముస్లిం సమాజంకు గౌరవం ఉంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నాడు భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్లో పార్టీలకు అతీతంగా నేతలు వారి చిత్రపటానికి పూలహారాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. సాదిక్ మాట్లాడుతూ ఈ నేపథ్యంలో జనవరి నెల 9న ఆధునిక భారతదేశంలో తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ జయంతి ఉండటం గొప్ప విషయమని, అందుకుగాను ఇంతటి గొప్ప దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని సాదిక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే సహో ఉపాధ్యాయ పూలే దంపతులతో కలిసి అసమానతలపై పోరాడిన దీశాలి బాలికా విద్య, మహిళా అభ్యున్నతికి కృషి చేసిన వైతాళికురాలు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పాలిట చదువుల తల్లి, ఆధునిక భారత మొదటి ముస్లిం మహిళల ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతి ఉండటం దేశానికి గర్వకారణమని సాదిక్ కొనియాడుతూ, జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే సబబుగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జయంతి వేడుకలు చేసే ఆస్కారం ఉంటుందని సాదిక్ గుర్తు చేశారు. అందరి జయంతులు అధికారికంగా చేసే సందర్భంలో ఇటీవల సావిత్రి పూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేసిందని, అలాగే సావిత్రిబాయి పూలే సహా ఉద్యోగిగా ఉండే ఫాతిమా షేక్ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించడం సబబుగా ఉంటుందని అన్నారు. అలాగే ఒక ముస్లిం సమాజంకు చెందిన మహిళ ఆ రోజుల్లో బయట ప్రపంచంలో వచ్చి అణగారిన వర్గాలకు అభ్యున్నతి కోసం కృషి చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మహమ్మద్ ఫారూక్, మహమ్మద్ ఫజల్, మహమ్మద్ కాసిం, మహమ్మద్ ఉస్మాన్, మహమ్మద్ ఇమ్రాన్, బీఆర్ఎస్ మండల మైనార్టీ నేత మహమ్మద్ షాకీర్, ముస్లిం యువకులు మహమ్మద్ షఫీ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. నిర్వహించడానికి అవకాశం ఉంటుంది కనుక నేను ఒక బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేతగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను. ఫాతిమా షేక్ గారి యొక్క జయంతిని మీరు అధికారికంగా ఈ సందర్భంగా మీరు అధికారికంగా ప్రకటించాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జై హింద్. ఈరోజు దేశ తొలి ముస్లిం మహిళ ఫాతిమా షేక్ గారి జయంతి సందర్భంగా ఈ దేశానికి తొలి ముస్లిం మహిళగా పంతులమ్మగా పేరుగాంచిన శ్రీమతి ఫాతిమా షేక్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అమిస్తాపూర్ గ్రామంలో ముస్లిం సహోదరులతో వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఫాతిమా షేక్ గారు అప్పట్లో ఉన్న సావిత్రిబాయి పూలే గారితో సహా ఉద్యోగి. వీరి ఆకాంక్ష ఒకటే, పంచే కొద్దీ పెరుగుతుంది చదువు, కాబట్టి చదువు ఇస్తేనే లోకంలో లోకజ్ఞానం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి లోకజ్ఞానం కావాలంటే ఖచ్చితంగా వారికి చదువు ఉండాలి. కాబట్టి వీరు చాలా గొప్ప ఉన్నత స్థాయి చదువులు చదువుకొని మరి ఇతరులకు కూడా విద్యాదానం చేయాలనే ఒక ఆకాంక్షతోటి వారు మొదటి ముస్లిం మహిళగా పంతులమ్మగా పేరుగాంచిన మన ఫాతిమా షేక్ గారికి ఈరోజు వారిని స్మరించుకుంటూ వారిని ఈరోజు ఘన నివాళులు తెలుపుతూ ఈరోజు ముస్లిం సహోదరులు అందరూ వారికి నివాళులు అర్పించిన సందర్భంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జోహార్ ఫాతిమా షేక్ గారు, జోహార్ ఫాతిమా షేక్ గారు, ఫాతిమా షేక్, ఫాతిమా షేక్, ఫాతిమా షేక్. జై హింద్. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.